అమెరికాతో వ్యాపార లావాదేవీలు జరిపినప్పుడల్లా అక్కడ వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడే అట్టి పెట్టేసుకుని బాండ్లు రాసిచ్చి ఆ బాండ్లకు వడ్డీలు కడతా ఉంటుంది అమెరికా. ఆ బాండ్లని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు అంటది. ఈ మధ్య కాలంలో డాలర్లను పక్కన పెట్టాలనుకుంటున్నటువంటి సందర్భంలో 1 బై 1 తొలగిస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగులు పడినాయి. జపాన్ తాజాగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈటీఎఫ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ట్రాకింగ్ జపనీస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో $600 బిలియన్ విలువైన డాలర్లని విక్రయానికి పెట్టేసింది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. వాస్తవంగా జపాన్ అమెరికాకి మంచి సన్నిహిత దేశం. జపాన్ దగ్గర ఉన్నటువంటి డాలర్లు అమ్మేయడం అంటే డాలర్లకి సంబంధించినటువంటి ఒక సప్లై పెరిగిపోతుంది. సప్లై పెరిగిపోయినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా డాలర్కు ఉన్నటువంటి విలువ పడిపోతుంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అమెరికాకు ఉంది అన్నటువంటి విషయం తెలుస్తోంది. అయితే అమెరికా జపాన్తో సంప్రదింపులు జరుపుతుంది. మీరు అమ్మాకండి, ఒకేసారి అమ్మాకండి, ఇబ్బంది ఎదురవుతుందని. ఏ మేరకు మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.